4th స్కాన్ ఆఫ్ యువర్ ప్రెగ్నెన్సీ జర్నీ, గ్రోత్ స్కాన్ ఆర్ ఈ టైంలో ఫీటల్ ఎకో కూడా చేసుకోవచ్చండి. సో ఈ స్కాన్ దేనికి అంటే 5th మంత్లో మనం బేబీ అనాటమీని కంప్లీట్గా చూడొచ్చు. ఎందుకంటే ఆ టైంకి ఆల్ స్ట్రక్చర్స్ ఆర్ ఇన్ టు షేప్ అండ్ ఆల్. సో అన్ని స్ట్రక్చర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. ఎప్పుడైనా ఏదైనా చిన్న డౌట్ ఉంటే మెయిన్గా హార్ట్ విషయంలో 7th మంత్కి బేబీ కొంచెం గ్రో అయిన తర్వాత హార్ట్ సైజ్ కూడా ఇంక్రీజ్ అవడం వల్ల ఇందులో ఇంకా బెటర్గా హార్ట్ని చూడొచ్చు. అంతేకాకుండా ఫీటల్ ఎకో అనే వచ్చేసరికి అకార్డింగ్ టు ఫీటల్ మెడిసిన్ వీ డోంట్ ఓన్లీ లుక్ ఎట్ ద హార్ట్. 5th మంత్లో కొన్నిసార్లు కొన్ని అబ్నార్మాలిటీస్ అనేవి అరైజ్ అవ్వవు. అలాంటివి కొన్ని సిచ్యువేషన్స్ లైక్ డయాఫ్రమాటిక్ హెర్నియా, సీక్వెస్ట్రేషన్, రీనల్ పైలాక్టాసిస్, కిడ్నీలో వాపు, ఇలాంటివి ఏమైనా ఉంటే 7th మంత్లో ఇవి ఇంకా క్లియర్గా అంటే పెరుగుతున్నాయి. ఇప్పుడు 5th మంత్ ఏదైనా ఇబ్బంది చెప్పారు, ఆ ఇబ్బంది చెప్తే 7th మంత్లో పెరిగిందా, తరిగిందా, అలానే ఉందా, అలాంటివి కూడా మీరు ఫాలో అప్ చేసుకొని. అండ్ 7th మంత్లో గ్రోత్ స్కాన్ అని దీనికి పేరు ఎందుకు వచ్చిందంటే దీంట్లో మెయిన్గా 5th మంత్లో ఉన్న బేబీ గ్రోత్ 5th మంత్ అంతే ఉందా, 7th మంత్కి వచ్చేసరికి ఇది 7th మంత్ టు 9th మంత్ బేబీ గ్రోత్ అనేది ర్యాపిడ్గా ఉంటుంది. సో మదర్కి న్యూట్రిషన్ అనేది చాలా ఎక్కువ ఉండాలి. అండ్ ఈ టైంలో కోపప్ అవ్వకపోతే బేబీ అనేది గ్రోత్ రెస్ట్రిక్షన్ లోపలికి వెళ్ళిపోతుంది. సో మీ బేబీ గ్రోత్ని అసెస్ చేయడానికి, అలానే హార్ట్ని ఇంకా బెటర్గా, ఎప్పుడైనా చిన్న డిఫెక్ట్స్, ఇప్పుడు 5th మంత్లో ఏదైనా చిన్న హార్ట్లో హోల్ అన్నారు, అది పెరుగుతుందా, తరుగుతుందా, అసలు అది ఉందా లేదా అని ఇలాంటివి చెప్పడానికి మెయిన్లీ వీ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ద హార్ట్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ద ఆర్గాన్స్ విచ్ వీ కెన్ సీ క్లియర్లీ ఇన్ ద 7th మంత్ స్కాన్ యాజ్ వెల్ యాజ్ ద గ్రోత్ ఆఫ్ ద బేబీ.